ప్రెగ్నెన్సీలో కిడ్నీస్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ న్యాచురల్గానే మనకి కిడ్నీస్ మీద ఎక్స్ట్రా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏం రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కిడ్నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఎప్పుడు పడుతుంది మేడం అని అంటే, కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రెగ్నెన్సీలో బీపీ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది సివియర్గా ఉన్నప్పుడే మనం దాన్ని ప్రియక్లాంప్షియా అని అంటాం. సో ఈ కండిషన్ ఉన్న ఉమెన్కి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎవరికైనా ఈ ప్రియక్లాంప్షియా అనేది కనుక ఉంటే రెగ్యులర్గా డాక్టర్తో కన్సల్ట్ అయ్యి చెకప్స్ చేసుకోవడము, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనేవి చేసుకోవడము, బీపీ అనేది కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరికైనా ప్రీవియస్గా కిడ్నీ డిసీజ్ ఏదైనా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి చాలా కేర్ఫుల్గా అనేది ఉండాలన్నమాట. సో ప్రెగ్నెన్సీలో కిడ్నీ మీద ఎఫెక్ట్ వీటి వల్లే పడుతుందండి. మీకు కనుక బీపీ ప్రెగ్నెన్సీలో డయాగ్నోజ్ అయినా, లేదంటే ఈ ప్రియక్లాంప్షియా అనే కండిషన్ ఉన్నా, లేదంటే ప్రీవియస్గా కిడ్నీ డిసీజ్ ఉన్నా డెఫినెట్గా మీ డాక్టర్తో కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా చెకప్స్ అనేవి చేసుకోండి. అప్పుడు దీని నుంచి వచ్చే సివియర్ కాంప్లికేషన్స్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం కానీ, షాక్లోకి వెళ్ళడము, కొన్ని కేసెస్లో దీనివల్ల బేబీకి కూడా రిస్క్ ఉంటుందన్నమాట. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని మీరు రెగ్యులర్గా చెకప్స్ చేసుకుని కంట్రోల్లో ఉంచుకుంటే అవాయిడ్ చేయొచ్చు. సో చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ గ్యాస్ట్రైటిస్ ఇబ్బందితో బాధపడుతుంటారు. సో ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీలో న్యాచురల్గానే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనివల్ల న్యాచురల్గానే డైజెషన్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ గ్యాస్ట్రో ఈసోఫెజియల్ స్ఫింక్టర్ అనేది కొంచెం ప్రెగ్నెన్సీలో రిలాక్స్డ్గా ఉండడం వల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి టిప్స్ పాటిస్తే ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కొంచెం వరకు తగ్గించుకోవచ్చో చూద్దాం. ప్రెగ్నెంట్ ఉమెన్ ఫుడ్ తీసుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలండి. సో ఒకేసారి హెవీగా తినడం కాకుండా కొంచెం స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం, కొంచెం ఎక్కువ సార్లు తినాలన్నమాట. సో స్మాల్ పోర్షన్స్లో మీ మీల్స్ని ఒక 3 మీల్స్ని ఒక 4 to 6 మీల్స్ కింద డివైడ్ చేసుకుని తినండి. అండ్ తిన్న వెంటనే చాలామంది ఏంటంటే పడుకుని పోతారు వెంటనే. సో ఇలా చేయడం వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో తిన్న వెంటనే పడుకోకుండా అట్లీస్ట్ ఒక 25 to 30 minutes కూర్చొని కానీ మైల్డ్ వాకింగ్ కానీ చేసుకోవడం ద్వారా కూడా గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా నార్మల్గా ఎంత స్పైసీగా తింటారో అట్లనే తీసుకుంటుంటారు. సో ప్రెగ్నెన్సీలో కొంచెం లెస్ స్పైసీగా తీసుకోవాలండి ఫుడ్. అండ్ ఈ 3 జాగ్రత్తలు పాటించినట్లయితే డెఫినెట్గా కొంచెం వరకు గ్యాస్ట్రైటిస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఫ్రూట్స్లో ఏంటంటే సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్ అని ఉంటాయి. సో సిట్రస్ ఫ్రూట్స్ అనేవి అవాయిడ్ చేయడం ద్వారా కూడా మీరు గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గించుకోవచ్చు. సో కొంతమంది ఏంటంటే సివియర్ గ్యాస్ట్రైటిస్ అయినప్పుడు దానివల్ల ఏమైనా అబోర్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుందా అని కూడా భయపడుతుంటారండి. సో యాజ్ సచ్ గ్యాస్ట్రైటిస్ వల్ల అబోర్షన్ అవ్వడం అనేది ఉండదు. బట్ మీకు సివియర్ గ్యాస్ట్రైటిస్ అయ్యి ఏమైనా వామిటింగ్స్లో బ్లడ్ కనిపించడము అంత సివియర్గా ఉన్నట్లయితే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. Thank you.